నా మొహం మీద పగుది డైలాగ్ చెప్పాలి అంటే నోర్మై చుక్కర్ అంటాను. మళ్ళీ అది కూడా తిడ్డం ఆయన్ని తుచ్చుబుడ్డ అనుకుంటా. అంటే యా అలాంటివి ఏం చేయగలం. అంటే టోటల్ ఈ నా లాస్ట్ 15 years ఆఫ్ ఇండస్ట్రీలో నాకు మెయిన్ ఆ ఫీలింగ్, ఆ రకమైన ఫీలింగ్ వచ్చిన సీన్ అదే. నిజంగా అంత ఇప్పుడు ఆయన ఏదైతే చెప్పారో అమితాబ్ బచ్చన్ గారు ఒక సీన్ రిహార్సల్ అన్నది అది నిజంగా మంచి ఎక్సర్సైజ్, మంచి ప్రక్రియ కదా. చాలా అదే చెయ్యాలి. నిజంగా తెలుగులో చేస్తున్నారు అలా? ఏమో ఐ డౌట్. మీ సినిమాలలో మీరు ఎప్పుడన్నా చేశారా? ఇప్పుడు అదే ఒక్క సినిమా అలా చేసాం సీన్ మొత్తం. అంటే ఇక్కడ మనం ఏంటంటే ఒక ఇంపార్టెంట్ సీన్ ఏదైనా పెద్దది ఉంది అనుకున్నది ఏదైనా ఒకటి రెండు చేసి ఉంటాం తప్ప. అంటే నేను అన్ని సినిమాల్లో ఉండదు కదా, మిగతా సినిమాలో జరుగుతుండొచ్చు నాకు తెలియదు. బట్ నేనైతే పర్సనల్గా ఎప్పుడు పెద్ద ఎక్స్పీరియన్స్ చేయాలి. బట్ ఇట్ హ్యాస్ టు బి డన్ లైక్ దాట్ ఐ ఫీల్. అప్పుడు ఒక ప్రాపర్ కొరిలేషన్ బిట్వీన్ ద యాక్టర్స్ ఉంటుంది. ఇక్కడ మనం రిహార్సల్సే ఐ డోంట్ థింక్ ఇట్ విల్ హ్యాపెన్ హియర్. యా సో అది 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 నీకు సీన్ ప్రాపర్ ఎమోషన్ అందరి మధ్యలోనే ఒక ప్రాపర్ ఎమోషన్గా రావాలి, ఆ ఎమోట్ అవ్వాలి అంటే ఇట్ హ్యాస్ టు బి డన్ లైక్ దట్. దిస్ నో అదర్ గో. బట్ అది చేయరు చాలామంది. అప్పట్లో అసలు సినిమా షూటింగ్ బిఫోర్ నెలలు రిహార్సల్ చేసుకునే పద్ధతి కదా పాత రోజులలో. ఇప్పటికీ మా సినిమా బాహుబలి ఇలాంటి సినిమాలన్నీ కూడా మేము ముందు రీడింగ్ సెక్షన్స్ వాటికి చూసుకుని కూర్చుని ఒకసారి మొత్తం సీన్స్ అన్ని గో త్రూ ఆల్ యాక్టర్స్ కూర్చుని చేసి ప్రాక్టీస్ చేసి వెళ్ళడం జరుగుతూ ఉంటాయి. అలా చేస్తున్నప్పుడు తెలుగులో అలా చేస్తున్నప్పుడు సీనియర్ ఆర్టిస్టులు కావచ్చు, సపోజ్ పేర్లు ఎందుకు కానీ చాలామంది కొంతమంది దానికి రిహార్సల్ రావడం ఏంటి, షార్ట్లో పెట్టేసి నేను వస్తాను జాయిన్ అవుతాను అన్నాడు, అలాంటివి ఎక్కువ జరుగుతుంటాయి అనుకుంటా బహుశా. యా అది ఇంకా అది రైట్ రాంగో నాకు తెలియదు. బట్ యా కొంత మేబీ కొంత ఓవర్ అన్ ఏజ్, మేబీ ఒక ఓవర్ అన్ ఎక్స్పీరియన్స్, కొంచెం అదన్నా కంపాషన్ తగ్గడం వల్ల అలా ఏమన్నా అవుతుందేమో నాకు తెలీదు. బట్ దే మైట్ బి వాళ్ళు కాన్ఫిడెంట్గా ఉండొచ్చు. బట్ మిగతా ఇప్పుడు అక్కడ నాలాంటి వాళ్ళు చిన్న యాక్టర్స్ ఉంటే వస్తే బాగుంటుంది, రాకపోతే ఏం చేయలేం. బట్ విల్ డూ ఇట్, విల్ గో హెడ్. అమితాబ్ బచ్చన్ గారే చేసినప్పుడు అందుకని అమితాబ్ బచ్చన్. ఓకే టెన్షన్ విషయానికి వస్తే మీరు మన తెలుగులో రవితేజతో చేసేటప్పుడు కొంచెం టెన్షన్ ఫీల్ అవుతారంట? టెన్షన్ కాదు అది. రవి అన్న ఏంటంటే he'll be very jovial. So he'll be uttering tons of energy on the location and he'll be very very jovial అన్నమాట. కంటిన్యూస్గా నవ్వించేస్తూ ఉంటాడు ఆయన ఆన్ ది లొకేషన్. కంటిన్యూస్లీ హిల్ జోక్, హిల్ విట్ అండ్ ఎవ్రీథింగ్. సో ఏమవుతుందంటే సీరియస్నెస్ ఒకేసారి షార్ట్లోకి వచ్చేటప్పటికి ఆయన ఎదురుకుండా కన్ఫ్రంటింగ్ ఏదైనా డైలాగ్ చెప్పాలంటే నీకు ముందు బ్యాక్ ఆఫ్ ది మైండ్ అని కంటిన్యూస్గా నవ్వించినవి గుర్తుంటాయి. ఇక్కడ ఏంటంటే నీకు ఆ సీరియస్లోకి వెళ్ళి నవ్వేస్తుంటాం. సో దాన్ని స్టాప్ చేసుకుని మనం యాక్ట్ చేయడానికి టేక్ టైం అనమాట అంతే. సో అది ఆ రకమైన ఇది తప్ప. మీరు ఇండస్ట్రీలో ఎక్కువ ఏ హీరోతో ఎక్కువగా మూవ్ అవుతారు? ఎక్కువ మంచి ఫ్రెండ్షిప్ అంటే ఎప్పుడు ఏ సినిమా జరుగుతుంటే అప్పుడు వాళ్ళతో ఫ్రీగా ఉంటాను నేను. ఎలా ఉందండి ఇప్పుడు ప్రభాస్ కానీ, మహేష్ కానీ, లేకపోతే రవితేజ కానీ, హూఎవర్ ఎన్టీఆర్, తారక్ కానీ, సో ఆల్ ది హీరోస్ విత్ హూమ్ ఎవర్ ఐ వర్క్ అక్కడ ఫ్రీగా చాలా ఈజీగా ఉంటాయి. కాకపోతే అంటే షూటింగ్ వరకు, దాని తర్వాత మీట్ అవ్వడానికి నాకు కొంచెం మొహమాటం ఉంటుంది. అంటే మనం ఫోన్ చేస్తే ఏమనుకుంటారోలే అంత ఈజీగా వెళ్ళిపోలేను. సో అన్లెస్ దే కాల్ మీ, వాళ్ళు కాల్ చేస్తే డెఫినెట్గా క్యాచ్అప్ విద్దాం డెఫినెట్గా. నా అంతటి నేను ప్రొవోకేటివ్గా ఫోన్ చేసి బాగుండి కలుద్దాం లేకపోతే రానా ఇలాంటివి అడగలేను నేను. దాని ఎదుటి వాళ్ళు వేరే పరంగా వేరే పరంగా అర్థం డెఫినెట్లీ చేసుకుంటారు, ఇది పొగరు ఎక్కువ ఫోన్ చేయడు రాడు అని. బట్ నాకున్న మొహమాటం కూడా నాకు అది. సో మీరు పర్సనల్ థింగ్స్ని కూడా షేర్ చేసుకునేంత ఫ్రెండ్ మీకు ఇండస్ట్రీలో ఎవరు లేరు? పర్సనల్ థింగ్స్ని అందరితోనే పర్సనల్ థింగ్స్ షేర్ చేసుకుంటాను. అందరితోనే వాట్ ఎవర్ నేను కొన్ని చదివినయో లేకపోతే నాకు అర్థమైన టాపిక్స్, నాకు తెలుసున్న టాపిక్స్ డెఫినెట్గా అందరితోనే ఆ టాపిక్ వచ్చినప్పుడు డెఫినెట్గా ఐ టాక్ అండ్ షేర్. ప్రభాస్తో కూడా ఎక్కువ కూర్చొని మాట్లాడతాను, రవన్తో మాట్లాడతాను, అందరితో. మీరు ఎక్కువగా తెలుగు